రాజీవ్ గాంధీ చరిత్రలు కాబట్టి చెప్తున్నా. నేను తయారు చేసినవి కావు, రాసినవి కావు ఇవి. పోనీ మీరు చెప్పండి, మోడీ గారి గురించి చరిత్ర ఉంది, బీజేపీ వాళ్ళ మీద ఏం చరిత్ర ఉందని చెప్పమంటారో చెప్తా. అది కూడా మీరేమైనా చెప్పగలుగుతారా? మరి హిందూ ఓట్ చోరీ వాళ్ళది, రెండే కదా వాళ్ళు చేసేది. నాకైతే ఒక అంచనా కనబడుతుంది. అంటే నాకేం సర్వేలు కాదు. దేశ ప్రజలు రాహుల్ గాంధీ ప్రధానమంత్రిని చెయ్యాలి, ఈసారి చేస్తేనే కొంత మనకు బాగుంటుంది అనే ఆలోచన ప్రజలు ఆలోచన చేస్తున్నట్టుగా కనబడుతుంది. ప్రధానమంత్రి మోడీకి అహంకారం పెరిగిపోయింది, పాలన మీద ఆలోచన లేదు. ప్రజలు ఏది చెప్తే అది గుడ్డిగా ఓట్లు వేస్తారు. వాళ్ళు ఓట్లు లేకపోయినా దొంగ ఓట్లు వేసుకోవచ్చు. దొంగ ఓట్లు కాకపోతే రాముడినో కృష్ణదేవుడినో దేవుళ్ళని వాళ్ళ ముందు పెట్టవచ్చు, ఒక ఎమోషన్ క్రియేట్ చేయవచ్చు అని ఒక ధైర్యముతో ఒక అహం పెరిగింది వాళ్ళకి, బీజేపీ వాళ్ళకు. ప్రతి అహంకారిని ఒక కాలము, ప్రతి అహంకారి నాయకుని ఒక సందర్భంలో ఈ కాలం ఎప్పుడు కూడా పడేస్తుంది. కాలం డిసిషన్ చేస్తుంది, టైం డిసిషన్ చేస్తుంది, కాలం నిర్ణయిస్తుంది. కాలం అంటే ప్రజలు డిసిషన్ తీసుకుంటారు, కాలం నిర్ణయిస్తుంది ఒకరోజు. కాబట్టి